హలో కూర్చోవాలా ఏడుగుతున్నా ఎవరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు పిల్లలు? 10 మెంబర్స్ దగ్గర వస్తారు. 2 మెంబర్స్ ఉన్నారు. ఇవాళ పెళ్లి అన్నం తిన్నారా? తినడానికి రెడీ ఉన్నారా? మరి చూపిస్తాం, మేము కూడా చేస్తాం. ఏం చేస్తారు ఈ రోజు? సాంబార్ వేసి కూడా అన్నం గర్భవతి ఎగ్గు పాలు అన్నీ ఉన్నాయి. అన్నం ఎక్కుతుంది. అన్న ఇది కాదు చూడు, ఇయ్యవా? అమ్మో, అన్నం తిన్నావా? గుడ్డు తిన్నావా? ఎన్ని గుడ్డు తిన్నావు? బాగుందా గుడ్డు? బాగుందా? చూడు మేడంకి హాయ్ చెప్పు. జై శ్రీరామ్ చెప్పు. విరాట్ హాయ్ చెప్పు మేడం. హలో ఇవ్వండి మేడం అందరికి. సార్ నమస్తే. క్లాస్ ఉంది, నేను మళ్ళీ చెప్తాను. ముందుకు రండి. మా పాప ఇంటి దగ్గర తినకపోయినా ఇక్కడ తింటారు. మేడం ఆయన చూసుకుంటారు బయటకు వెళ్ళిన మేడంకి. ఒకసారి అన్నం ఒక స్పూన్ వేసుకున్నాను. కారం తింటారా పిల్లలు? కారం బాగా అందుకు కొంచెం ఈ రోజు కొంచెం కారం తీసుకొచ్చాను. ఆకుపడి అందరూ కొంచెం కారం లేకపోతే అందరూ కొంచెం ఇస్తాం. గర్భవతులు బాలికలు చక్కగా మరీ ఎక్కువ లేదు, కొంచెం పీరియడ్స్ తినేటప్పుడు తిరుగుతుంది. టేస్ట్ చేసి చెప్తారు మేడం. తీసుకు ప్రయత్నం జరుగుతుంది. ఏం రాయని చెప్తారు? గర్భవతులకు బాలికలు డైలీ 200 ml ఇస్తున్నాం. ఏమంటే 200 ఇస్తారు కదా, మరి మిగతాది రిమైనింగ్ ఎట్లా అయితే ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా పడతారు వాళ్ళు? నేను 5 మెంబర్స్ మట్టుకు చేస్తాను. నాకు 5 గర్భవతులు మొత్తం 6 ఉన్నాను. ఒకవేళ 2 రోజులు ఒకసారి కనిపిస్తాను. ఆవులు ఇక్కడ పాలు చెడిపోతుంది. తెల్లారి డబ్బులు ఇచ్చేస్తాను. ఒక ప్యాకెట్ ఇస్తాను. కొంతమంది వస్తే డైలీ 200 ml ఇస్తాను. మా ఊరు వచ్చింది మంచిళ్ళకి వచ్చింది ఏనుగమ్మ ఏనుగు. మా ఊరు వచ్చింది ఏనుగు మంచిళ్ళకి వచ్చింది ఏనుగు. ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. ఈ అబ్బాయి 2 years చేస్తున్నాడు. ఇప్పటి వరకు మా రెండు ఉంది కదా. మామూలుగా నాకు కావాల్సింది ఏంటంటే వీళ్ళు పేరెంట్స్ ఎట్లా ఉద్దేశం తీసుకుంటున్నారు పెద్దగా అయినాక? ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్? మీరు గవర్నమెంట్ స్కూల్కు చేయడానికి రెడీ ఉండాలి. చేయడానికి రెడీ. ఎందుకంటే మా ప్రీ స్కూల్ నుంచి వాళ్ళు కంటిన్యూ చేస్తుంది. గవర్నమెంట్ టీచర్స్ అయితే కష్టం. వాళ్ళు నచ్చింది. మా స్కూల్లో చాలా సేపు ఇస్తున్నారు. మా దగ్గర ఏమేమి ఉన్నాయి, సార్ వాళ్ళు మనకి ఏమేమి ఇస్తే మేము ఏం ఫాలో చేస్తున్నామని వాళ్ళు మమ్మల్ని ఫాలో చేస్తున్నాం. దీన్ని బట్టి వల్ల కూడా మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమంది లాస్ట్ ఇయర్లో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్? ప్రీ స్కూల్ 12 మెంబర్స్ అయితే 7 మెంబర్స్ ఇటు వెళ్ళింది, 3 మెంబర్స్ అటు వెళ్ళింది. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా నెక్స్ట్ ఇయర్ పోవడానికి రెడీ ఉంది. మీరు చెప్పట్లేదా మన గవర్నమెంట్ నుంచి స్కూల్లో ఏ బెనిఫిట్స్ చెప్పండి, మన దగ్గర తీసుకుంటున్నాం. వాళ్ళందరూ ఇంటికి క్యాన్ చేసినప్పుడు నా దగ్గర వచ్చింది. ఫాలో అప్ చేస్తాం. సిరిసిల్ల జిల్లాలో పిల్లల పరిరక్షణకు సంబంధించినటువంటి స్కీమ్స్
కానీ ఈ యాక్ట్స్ కానీ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో విజిట్ చేయడానికి అనేది ఒకటి వచ్చిన వాళ్ళ అంటే వర్క్స్ ఏముంది, అచీవ్మెంట్స్ ఏముంది, ఛాలెంజెస్ ఏముంది, అవి మిటిగేట్ చేయాలంటే ఏ విధమైన రికమెండేషన్స్ ఇవ్వచ్చు అనేది ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఫీడ్బ్యాక్ ఇచ్చేసి ముందుకు తీసుకెళ్ళడానికి రావడం జరిగింది. తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ చిన్నపిల్లలకు సంబంధించి అంటే అప్పుడు పిల్లలు అంటే 18 సంవత్సరాలలోపు పిల్లలకు సంబంధించి వాళ్ళ రక్షణ, వాళ్ళ ప్రొటెక్షన్ గురించి ఏర్పాటు చేయబడినటువంటిది ఈ కమిషన్. దీన్ని తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ అంటాం. చైల్డ్ రైట్స్ గురించి వర్క్ చేస్తాము. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ పిల్లలకు సంబంధించిన రైట్స్ ఏవైతే వయలేట్ అవుతాయో వాటికి సంబంధించినటువంటి తక్షణంగా తీసుకోవాల్సినటువంటి యాక్షన్ గురించి కమిషన్ అప్రమత్తంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వివిధ సమస్యల్ని ఫోకస్ చేసుకొని పిల్లలకి సంబంధించినటువంటి ఈ సమస్యల పరిష్కారం కోసము వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ కమిషన్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో అనుసంధానంగా మిగతా ఉన్న కమిషన్స్తో పాటుగా కలిసి పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటాం కదా, మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలతో కలిసి పిల్లలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కలిసి పనిచేస్తాము. ముఖ్యంగా మనకి చూసినట్లయితే పిల్లలకు సంబంధించిన ఈ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని చట్టాలు మనకు ఉన్నాయి. ముఖ్యంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఒకటి, అలాగే జువెనైల్ జస్టిస్ యాక్ట్ అంటాము. దాంట్లో ఏంటంటే చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, అలాగే చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, ఈ రెండు రకాలైనటువంటి పిల్లలకు సంబంధించిన ప్రొటెక్షన్కి సంబంధించిన ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో కమిషన్ పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా పోక్సో యాక్ట్ గురించి, సో అబ్యూజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోకస్డ్గా కూడా ఈ కమిషన్ అనేది యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఈ యాక్ట్స్ ఉన్నాయి అనే విషయం చాలా మందికి తెలీదు. సో ముఖ్యంగా ఈరోజు మీతో కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో పిల్లల పరిరక్షణకు సంబంధించిన చట్టాలు, వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ ప్రొటెక్షన్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ పార్టిసిపేషన్కి సంబంధించి కావచ్చు. సో ఈ సర్వైవల్కి ఏదైతే ఈ చట్టాలన్నీ ఉన్నాయో పిల్లల కోసము, ఈ చట్టాలు ఉన్నాయి అన్న విషయం చాలా వరకు కమ్యూనిటీలో అంటే గ్రామ స్థాయిలో కానీ ముఖ్యంగా పేరెంట్స్కి, తర్వాత ఈ ఆఫీసర్స్ కూడా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు క్షేత్రస్థాయిలో. సో వీళ్ళకి అవగాహన రావాలి. అప్పుడు ఏంటంటే కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి అవగాహన ఇచ్చే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని నేను కలవడం జరిగింది. సో పిల్లలకి సంబంధించిన సమస్యలు ముఖ్యంగా చూసినట్లయితే పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్. సో చాలామంది పిల్లలు మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి నాణ్యమైన విద్యని అందుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో అట్లాంటి వాళ్ళని స్కూల్లో ఎన్రోల్ చేయాలి. ఆ పిల్లలు కంపల్సరీ స్కూల్లో ఉండాలి అనేది కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పిల్లల్ని స్కూల్లో వేయడం అనేది చాలా ముఖ్యము. ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళు వెళ్ళట్లేదు అనే విషయాన్ని సంబంధిత అధికారులకి కావచ్చు, మన గ్రామ స్థాయిలో ఆ అధికారులకు చెప్పాల్సిన బాధ్యత కమ్యూనిటీ తీసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. అంతేకాకుండా చైల్డ్ మ్యారేజెస్, సో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అని ఒకవేళ మనకి తెలిసినట్లయితే ఆ విషయాన్ని కూడా మనకి 1098 హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. మన జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అని ఉంది. కాబట్టి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో యాక్టివ్గా ఉన్న ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే క్విక్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ ఇష్యూని పరిష్కారం చేయడానికి వాళ్ళు ముందుకెళ్తారు. అలాగే లేబర్ ఇష్యూస్, ఇందాక మీడియా మిత్రులు చెప్తున్నారు హోటల్స్లో మేడం అక్కడ ఇక్కడ పిల్లలు ఉంటున్నారు అని. సో మనము కమ్యూనిటీకి చెప్పాల్సిన ముఖ్య విషయం, పిల్లలు పనిచేస్తుంటే మీరు నో చెప్పండి. వాడు టీ ఇస్తున్నాడు చిన్న బాబు, సో ఆ పిల్లోడు టీ ఇస్తే మనం తాగకూడదు. ఇంకేదైనా పని మనం వాళ్ళ ద్వారా అవుతుందంటే దానికి నో చెప్పి వాళ్ళు స్కూల్లో ఉండాలి అనేది మనము పిల్లలకి సంబంధించిన ఒక డెసిషన్ తీసుకున్నట్లయితే వాళ్ళని మనము చదువుకి వైపుకి వాళ్ళని తీసుకెళ్ళడానికి వీలవుతుంది. అందుకని ఇది చైల్డ్ లేబర్ కావచ్చు, చైల్డ్ మ్యారేజ్ కావచ్చు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కావచ్చు, ఇంకా ఏ పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా కానీ మనము కమ్యూనిటీలో ఉన్న వాళ్ళుగా మనము మన పిల్లల్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో అది మనం కమ్యూనిటీలో ఉన్న మిగతా పిల్లల్ని కూడా ఆ విధంగానే ప్రేమించి మనము వాళ్ళకి వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయడంలో మనం ఒక పిల్లర్ లాగా, ఒక ఫెన్స్ లాగా. సో పిల్లలు అనేది ఒక మొక్క అనుకుంటే ఆ మొక్క చుట్టూ ప్రాపర్ ఫెన్స్ ఉంటేనే ఆ మొక్క పర్ఫెక్ట్గా ఎదగగలుగుతుంది. సో మన పిల్లలు
పిల్లలతో పాటు ఈ పక్కన కమ్యూనిటీలో ఉన్న పిల్లలు బాగుంటేనే ఫ్యూచర్లో మన పిల్లలు సేఫ్గా ఉంటారు. సో వీళ్ళు సరిగా పెరగలేకపోతే ఫ్యూచర్లో మన పిల్లలకి కూడా సేఫ్టీ ఉండడం గురించి ఒక క్వశ్చన్ మనం ఆలోచిస్తే, కాబట్టి మనం కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకుందాము. మన కమ్యూనిటీలో పిల్లలకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కానీ మనము వాళ్ళకి కౌన్సిల్ చేయవచ్చు, వాళ్ళని గైడ్ చేయవచ్చు, వాళ్ళని స్కూల్స్లో ఎన్రోల్ చేయవచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎన్రోల్ చేయవచ్చు. సో దానికి సంబంధించి మేము కొన్ని కమ్యూనిటీస్ కూడా విజిట్ చేశాము. పేరెంట్స్ కూడా విల్లింగ్ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళతో మన జిల్లా అధికారులు మాట్లాడారు. వాళ్ళు కూడా ఒక కార్యాచరణ ప్లాన్ చేసుకుంటున్నారు. సో అది బేస్ చేసుకొని వాళ్ళందరినీ స్కూల్స్లో ఎన్రోల్ చేయడానికి, మిగతా స్కీమ్స్తో కనెక్ట్ చేయడానికి వాళ్ళందరూ కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారండి.